ఇటీవల కాంగ్రెస్ పెద్దలు కొంతమంది మీ ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానించారట. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నువ్వు గెలుస్తావు, అక్కడ ఉంటే ఏం సాధిస్తావు, నువ్వు బీజేపీలో గెలవలేవు, కాంగ్రెస్ పార్టీలోకి రా. మీ నాన్నగారు కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని గట్టిగా పిలిచారు. మీ ఇంటికి ఓ మాజీ మంత్రి కూడా వచ్చారంటారు. మాజీ మంత్రి వచ్చిండు. అదే మాజీ మంత్రి అని వినబడ్డాం తప్పితే ఆయన ఎవరు అనేది మాకు కూడా అంత చిక్కడం లేదు. పేరు ఎందుకండి, పేరు చెప్పడం, పేరు చెప్తే బాగుంటుంది కదా. సబాబు ఆ రేంజ్ వాళ్ళు వచ్చారా మీ ఇంటికి? అందరికి అర్థమైపోయింది, అందరికి అర్థమైపోయింది ఎవరు వచ్చిండ్రో ఏందో. నా నోట్లోంచి నేను పేరు చెప్పలేదు. నన్ను మీడియా మిత్రులను చాలామంది అడిగారు, నేను పేరు చెప్పలేదు. మీరు కూడా కొంచెం హోంవర్క్ చేస్తే రాజకీయాల్లో ఓపెన్గా ఉంటే మంచిది కదా. ఓపెన్గానే ఉన్నా కదా. వచ్చిండు, వచ్చి పిసిసి ప్రెసిడెంటు వాళ్ళ ఇన్ఛార్జు కుంతియా గారు అనుకుంటా, ఎవరు కుంతియా గారు, తెలంగాణ ఇన్ఛార్జు కుంతియా గారు ఉన్నారు. మేమందరం మాట్లాడుకున్నాము, అరవింద్ కాంగ్రెస్లోకి వస్తే ఇమీడియట్గా ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసేస్తాము, యునానిమస్గా డిక్లేర్ చేసేస్తాము అని చెప్పిండ్రు. అది మా డాడీకి చెప్పిండ్రు. నేను నిజామాబాద్లో ఉన్నా, నాకు ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అరవింద్ ఎక్కడ ఉన్నావు అంటే, అంకుల్ నేను నిజామాబాద్లో ఉన్నా అంటే, బాగా పనిచేస్తున్నావు నిజామాబాద్లో, బాగా నిజామాబాద్లో ఉంటున్నావా అయింది అన్నాడు. అంటే ఉండాలి కదా అంకుల్, పని చేసుకోవాలి కదా అని నేను అన్నా. సరే మనం కలుద్దాం, నువ్వు ఎప్పుడు వస్తావు హైదరాబాద్ అంటే, రాత్రి వస్తున్నా, రేపు కలుద్దాము అన్నాడు. సరే చిన్నప్పటి నుంచి తెలుసు ఆ మనిషి నాకు. సరే అంకుల్ అని చెప్తి, రేపు పని చేయి, పొద్దున నాకు ఫోన్ చేయి, ఏడ కలుద్దామో చెప్తా నేను అన్నాడు. సరే అంటే రాత్రి ఇంటికి వచ్చాను. రోజువారీగా మా నాన్నగారి దగ్గర పోయి కాసేపు కూర్చున్నా. ఇట్లా పలానా ఆయన వచ్చిండ్రా, వచ్చి నువ్వు కాంగ్రెస్లోకి వస్తే నేను ఇప్పుడే యునానిమస్గా అందరూ ఒప్పుకున్నారంట, ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారంటే నాకు పళ్ళుమని నవ్వు వచ్చింది. నాకు నెక్స్ట్ డే మరి పేపర్లలోకి ఎట్లా లీక్ అయిందో నాకు తెలియదు. పేపర్లలో మంచి మన ఈనాడు దినపత్రికలో అరవింద్కి హస్తం గాలం అని వచ్చింది. నేనన్నా హస్తము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నాకు గాలం వేసే స్థాయి ఏ కాంగ్రెస్ నాయకుడికి లేదు. నేను చూడని కాంగ్రెస్ నాయకుడు ఎవరు లేరు. నాకు తెలియని కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర భవిష్యత్తు మొత్తం తెలుసు నాకు. ఓ మహాసముద్రం నుంచి చిన్న కుంటలెక్క అయిపోయింది, అది కూడా అది త్వరలో మొత్తం ఎండిపోతుంది కూడా. ఉన్నోళ్ళే బయటకు వస్తారు. నేను అందులో పోయేది ఏంటండి, ఈ 1990 రైట్స్ నాకు 7th క్లాస్లో 8th క్లాస్లో ఉన్నా అప్పుడే నెత్తిలో కూర్చుండిపోయింది. ఇంత దిగజారిపోయిన పార్టీ ఇదే. వందల మందిని చంపేశారు ముఖ్యమంత్రిని తిప్పడానికి. ఇటువంటి పార్టీలకి చెప్పండి భారతీయుడుగా ఎవరన్నా రికమెండ్ చేస్తారు అందులో పోమని?